అండి. చాలామందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా! నాకైతే ఇష్టమే. కానీ అదే ఉప్మా రవ్వతో చాలా టేస్టీ లడ్డూలు ప్రిపేర్ చేయొచ్చండి. మీకు తెలుసా? అదేనండి రవ్వ లడ్డూలు. రవ్వ లడ్డు మనకి ఎన్ని రోజులైనా మెత్తగా ఉండాలి, టేస్ట్ బావుండాలి అంటే మనం రవ్వలో పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా! అది కొంచెం యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు రవ్వని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను. అదే ప్యాన్‌లో రవ్వ కూడా ఫ్రై చేసుకున్నాను. పంచదార పాకం పట్టేసుకొని ఇవి వేయించిన రవ్వ ఉంది కదా, రవ్వ డ్రై ఫ్రూట్స్ ఇంకా పంచదార పాకంలో యాడ్ చేసేసాను. ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మన చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా మీరు కూడా ట్రై చేసేయండి. ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి, ఇంకా చాలా టేస్టీగా ఉండాలనుకుంటే ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. ఇంకా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టేస్ట్ చూపించేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.